కాకినాడ స్మార్ట్ సిటీని అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరిగిందని, తాను చేసిన అభివృద్ధిని చూసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. స్థానిక 34వ డివిజన్ మయూరి థియేటర్ వెనుక చిన్న వీధిలో వైకాపా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఎక్కడా లోపం లేని అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవడం జరిగిందని అన్నారు. అందుకు గాను ప్రజలు తనను అభినందిస్తూ బ్రహ్మరథం పడుతున్నారని, ఈ అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులకు చేరే విధంగా స్థానిక మాజీ కార్పొరేటర్లు, వార్డ్ ఇన్ఛార్జీలు విశేష కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఈ దఫా జరుగుతున్న ఎన్నికల్లో తాను విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తన గెలుపును ఆకాంక్షిస్తూ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, తన కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కాకినాడ నగరంలో సుమారు 49,000 గృహాలు ఉన్నాయని, వాటన్నింటినీ ఎన్నికల సమయం సమీపించే లోపుగా ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుందని ఎమ్మెల్యే ద్వారంపూడి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 34వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఇర్ఫాన్ ఖాన్, ఇన్ఛార్జ్ అజ్జు, నాయకులు అస్గర్, కాకినాడ సిటీ వైకాపా అధ్యక్షురాలు మాజీ మేయర్ సుంకర శివప్రసన్న సాగర్, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 34వ డివిజను బ్యాంకుపేట ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గారు, మన మాజీ కార్పొరేటర్ గారు ఇక్కడ పెద్ద సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. స్పందన చాలా బాగుంది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళటం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని, ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా సునీల్ గారికి ఓటేసి గెలిపించమని ప్రతి ఇంటింటికి వెళ్ళి అభ్యర్థించడం జరుగుతుంది. తప్పకుండా కాకినాడ పట్టణంలో సుమారు 94,000 ఇళ్ళు ఉన్నాయి. వారం రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం. 94,000 ఇంటికి కూడా నడుచుకుంటూనే వెళ్ళి నేను కానీ, నా పార్టీ లీడర్లు కానీ, లేకపోతే నా కుటుంబ సభ్యులు కానీ నడుచుకుంటూ వెళ్ళి ఓటు వేయని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. కనుక ఇంకా ఎలక్షన్లకి ఇంకా 37-38 రోజులు ఉంది దగ్గరగా. ఈ 37-38 రోజులు కూడా వీలైనంత వరకు ప్రజలను కలిసిలాగా, ప్రతి ఇంటికి వెళ్ళేలాగా, గడప గడపకి వెళ్ళి ఓట్లు కూడా అడగడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.